మోడీ మోడీ కానీ అజిత్ దోవల్ కానీ వాళ్ళిద్దరికీ జయశంకర్ లాంటి ఇంకో వ్యక్తి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక పటిష్టమైన ప్రణాళిక కలిస్తే ఎంత వైలెంట్గా ఉంటుందనేది ఈ దాడుల నుంచి మనము తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే మోడీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. అంటే వాళ్ళతో మీటింగు, ఓసారి ఆర్మీ జనరల్తో మీటింగు, ఇంకోసారి ఏమో నేవీ చీఫ్తో మీటింగు, ఇంకోసారి ఏమో ఎయిర్ ఫోర్స్ చీఫ్తో మీటింగు. ఇట్లా చేస్తుంటే అటు మన దేశంలో ఉన్న ప్రజలకి ఏమనిపిస్తుందంటే ఇంకా ఎప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు మోడీ, ఇన్ని రోజులు అవుతుంది కదా అది. అంటే మోడీని మోడీ పైన విమర్శలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళతో ఇంకిన్ని రోజులు మీటింగ్ అండి. ఇప్పుడు సింధు జలాల మీద పాకిస్తాన్కి పోకుండా డ్యామ్లు కట్టేస్తే నీళ్లు కిందికే పోతాయి కదా. డ్యామ్ నీళ్ళు ఆపితే ఏమైంది, ఆ నీళ్ళు మనం ఉపయోగించుకుంటామా? రేపు ప్రాజెక్టులో నీళ్లు నిండంగానే మళ్ళీ కిందికి వదిలేయాలి కదా. అంటే ఈ టైప్ లో ఏం చేసినా విమర్శలే వస్తున్నాయి. కానీ మోడీ ఎక్కడ కూడా టెంప్ట్ కాలేదు. ఇటువంటి విమర్శలు వచ్చినా కూడా అన్ని లైట్ గా తీసుకుంటూ తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు.